డియర్ ఫ్రెండ్స్, విఎం రెడ్డి సోషల్ కంటెంట్. ఈరోజు తెలంగాణ ఎకనామీ సమాచారం గురించి తెలుసుకుందాం. అందులో పంచవార్షిక ప్రణాళికలు, ఆ కాలంలో తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రణాళికలను కేంద్ర ప్రణాళికలకు అనుగుణంగా రూపొందిస్తారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్గా వ్యవహరించేవారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56. అందులో మొదటి ప్రాజెక్టు నిర్మాణం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1955 డిసెంబరు. హైదరాబాద్లో భారత ఎలక్ట్రికల్స్ 1954లో ప్రారంభం చేయడం జరిగింది. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956-61. జల విద్యుత్ కేంద్రం మొదటగా తెలంగాణలో రామగుండం. రక్షణ రంగానికి సంబంధించిన విడి పరికరాలు తయారు చేసే ప్రాగా టూల్స్ను 1959లో హైదరాబాద్లో ఫ్రాన్స్, జపాన్ సహకారంతో ప్రారంభించారు. మూడవ పంచవర్ష ప్రణాళిక 1961-66. అందులో భాగంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని 1964 హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో స్థాపించారు. దీని పేరును 1992లో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HALను హైదరాబాద్లో స్థాపించారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ను స్థాపించారు. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ను 1961లో హైదరాబాద్లో స్థాపించారు. రామగుండం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఈ ప్రణాళిక కాలంలో పూర్తి అయింది. వార్షిక ప్రణాళికలు 1966-69 మధ్యకాలంలో వార్షిక ప్రణాళికలను చేయడం జరిగింది. పశు వైద్యానికి సంబంధించి వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని 1969లో హైదరాబాద్లో నెలకొల్పారు. HMT హిందుస్థాన్ మెషిన్ టూల్స్ని 1967లో హైదరాబాద్లో ప్రారంభించారు. నాలుగవ పంచవర్ష ప్రణాళిక 1969-74 మధ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. 1969లో రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం తెలంగాణ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో కుంతల జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. Thank you friends. Next we will meet on